Hello, hi viewers, welcome to TFPC. This is Karthik. So, ఈరోజు we are here with Naveen Chandra garu to talk about 11 film. So, ఆ ఫిలిం గురించి ఉన్న బిహైండ్ స్టోరీస్ అనేవి తెలుసుకుందాం. ఆయన హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అన్న. సో మంత్ ఆఫ్ మదర్ టైంలో ఇంట్రొడక్షన్ అనేది కొంచెం బాగా ఘోరంగా ఇచ్చాను. సో ఈ వాజ్ లైక్ ఏంట్రా అది అన్నట్టు చెప్పాను. బాగానే ఇచ్చావు కదా, ఘోరంగా అంటున్నావు. అంటే బాగా ఎక్స్టెండ్ చేస్తాను. okay. సో అందుకని ఈసారి షార్ట్లో కొట్టేదాన్ని. సో 11 ఫిలిం అంటే కొంచెం టైం గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంత బౌన్స్ బ్యాక్ అవ్వడం చాలామందికి చాలా అసాధ్యం అని చెప్పొచ్చు. అంటే యాక్టర్స్ వైజ్గా నేను కంటిన్యూగా చేస్తూనే ఉన్నా కదా, కంటిన్యూగా. లైక్ లాస్ట్ ఇయర్ ఐ హ్యాడ్ 3-4 రిలీజెస్. అంటే సినిమాటిక్ రిలీజెస్ అంటే సో దాని గురించి. సో 11 ఫిలిం గురించి వాట్ డూ వాంట్ టు సే ఇన్ యువర్ వర్డ్స్? 11 నాకు చాలా పర్సనల్గా చాలా ఇష్టమైన సినిమా. ఎందుకంటే మెయిన్గా థియేటర్లో వస్తుంది. షూటింగ్ చేసే ముందు నుంచే ఈ కథ విన్నప్పటి నుంచి ఇది థియేటర్ అనుకునే ఫిక్స్ అయిన సినిమా ఇది. అండ్ విజువల్ పరంగా, టెక్నికాలిటీ పరంగా, ప్రొడక్షన్ పరంగా, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, రైటింగ్, ఎవ్రీథింగ్ అన్నీ కుదిరిన ఒక ప్రాజెక్ట్ ఇది. దట్టు నాకు ఇష్టమైన జానర్ థ్రిల్లర్. ఎందుకంటే థ్రిల్లర్ ఎందుకు ఇష్టం అంటే దాంట్లో క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి, ఆన్సర్స్ ఎక్కువ ఉంటాయి. చూసే ఆడియన్స్కి ఎక్కడో ఒక ఛాలెంజ్ ఉంటుంది, కథని ప్రిడిక్ట్ చేసే ఒక ఛాలెంజ్, లేకపోతే గెస్ట్ చేసే ఛాలెంజ్. మాకు తెలుసురా ఈ నెక్స్ట్ ఏం జరుగుతుందని ఒక ఛాలెంజ్ ఉంటుంది కదా. ఎక్కడో ఒక చిన్న బ్రెయిన్ స్టార్మింగ్ ఉంటుంది థ్రిల్లర్ చూసేటప్పుడు. సో ఆ ఛాలెంజ్ నాకు ఇష్టం. ఆడియన్కి ఆ కైండ్ ఆఫ్ గెస్సింగ్ మోడ్లో పెట్టడం అనేది అది థ్రిల్లర్స్ నుంచే జరుగుతుంది అనమాట. సో మిగతా కాంటెంట్స్ ఏదైనా ఇప్పుడు కమర్షియల్ ఫిలిమో లేకపోతే లవ్ స్టోరీ ఏదైనా ఉంటే అది పర్ఫార్మెన్స్గా, ఓకే ఇక్కడ సాంగ్ వచ్చింది, ఓకే ఇక్కడ తను ఇలా మాట్లాడచ్చు, ఇంత బాగా మాట్లాడారు కదా, అదే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి. కథలో ఎప్పుడు క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటే ఆ ఇంట్రెస్ట్, ఆ క్యూరియాసిటీ వేరు. అండ్ మీరు చూసే ప్రతి క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్ బాగా పర్ఫామ్ చేసి ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరు చాలా మంచి యాక్టర్సే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళ ఫిల్మోగ్రఫీ చూస్తే they have done all beautiful roles. So strength of the film is the screenplay, visual, sound effect and actors. So అందరూ బాగా చేసాం, అందరూ కష్టపడ్డాం. అండ్ డైరెక్టర్ని నమ్మాం. అండ్ డైరెక్ట్ హ్యాస్ గివెన్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్. అండ్ వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాం. May 16th రిలీజ్ అయినప్పుడు ఆడియన్స్ విల్ హ్యావ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో నాకు తెలిసి నవీన్ చంద్ర గారు అంటే స్టోరీ కోసం, అంటే ఒక హీరో కోసం ఒక స్టోరీ రాసుకోవడం కాదు, ఒక స్టోరీలో ఆ క్యారెక్టర్ ఏదైనా డ్రివెన్ అయ్యి ఉంటే దానికి ఉన్న అప్లాజెస్ కంటే ఆ క్యారెక్టర్ చూసి జనాలు వస్తారు అనుకుంటే అది ఎంత చిన్న క్యారెక్టర్ అయినా నవీన్ చంద్ర గారు చేసేస్తారని మాకు తెలిసిన ఒపీనియన్. సో 11 మూవీలో మీ క్యారెక్టర్ వైజ్గా మీరు ఎంత సాటిస్ఫైడ్ ఉన్నారు నేను యాజ్ అన్ యాక్టర్గా? ఇప్పుడు మంత్ ఆఫ్ మధు లాంటి సినిమా చేసిన తర్వాత అందరికి ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది, అందరూ చాలా మంచి యాక్టర్ని అప్లాజ్ చేశారు, ప్రైజ్ చేశారు. సినిమాకి క్యారెక్టర్స్ మారుతుంటాయి. సో ఈ సినిమా ఏంటంటే పోలీస్ అనగానే టూ మచ్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది, లేకపోతే టూ మచ్ ఆఫ్ ఎలివేషన్ అలాంటిగా. ఇది కాదు, ఇది మోర్ ఆఫ్ బ్రెయిన్ యూస్ చేయాల్సిన సినిమా ఇది. అంటే చాలా బ్రెయినీగా ఉంటుంది, చాలా ఇంటలెక్చువల్గా ఉంటుంది. అండ్ ఇన్వెస్టిగేషన్ విషయాల్లో కూడా మీరు చూస్తే లాజిక్స్ ఎక్కడ మిస్ అవ్వవు. అంటే వర్బల్ ఇన్వెస్టిగేషన్ అట్ ద సేమ్ టైం యాక్షన్ ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది. సో మీరు చాలా ఫోకస్డ్గా, షార్ప్గా ఉండాలి. అండ్ ఇది టైం లైన్లో జరుగుతున్న సినిమా. లైక్ 11 monthsలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఆ టైం లైన్లో మనిషిగా ఆ కేస్ సైడ్ మీరు వెళ్ళేటప్పుడు హౌ డ్రైనింగ్ ఇట్ ఈస్, ఆ చేజ్ ఉన్న అడ్రినల్ రష్. సో ఈ క్యారెక్టర్లో ఉన్నప్పుడు యూ నీడ్ టు బి ఫిట్ ఇన్ సెన్స్ ఎక్కువ బాడీ ఉండి కండలు ఉండేసి అలాంటి సినిమా కాదు ఇది. ఇట్స్ మోర్ ఆఫ్ ఫిజికలీ స్ట్రాంగ్ ఉండాలి. ఫిజికలీ స్ట్రాంగ్ కన్నా మెంటలీ చాలా స్ట్రాంగ్ ఉండాలి. బికాస్ ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్వెస్టిగేషన్ సినిమా ఇది. సో ఈ క్యారెక్టర్ డిజైన్ చేసింది టోటల్గా డైరెక్టరే. నేను ఈ క్యారెక్టర్ కష్టపడింది ఏంటంటే తను చెప్పింది నేను చేయడం ఒకటే నేను కష్టపడింది. తను చెప్పింది ఎందుకు చేశానంటే బికాజ్ తను చేసిన ట్రావెల్ నా ఒక క్యారెక్టర్ కాకుండా ప్రతి క్యారెక్టర్ని తను
దగ్గరుండి చాలా బాగా డిజైన్ చేసుకున్న క్యారెక్టర్ అది. అండ్ ఆన్ స్క్రీన్ చూసేటప్పుడు నిజంగా అనిపించింది తను చెప్పింది 100% అలాగే చేశాడు, అలాగే తీశాడు. అండ్ ఆ కథ వినేటప్పుడు నాకున్న ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఎందుకు ఈ కథను ఓకే చేశాను అనే ఒక థాట్ ఉంది కదా, అది తను ఇచ్చిన నరేషన్లోనే అర్థమైపోయింది. ఈ ఫిలిం ఇలా వస్తుంది, ఇలా ఉండబోతుంది, ఇలా రిలీజ్ అయినప్పుడు ఆడియన్స్ ఇలా రియాక్ట్ అవుతారని ఒక కాన్ఫిడెన్స్ అప్పుడే వచ్చేసింది. ఓకే. సో మాకు తెలిసి ఏదైనా హీరోస్ దగ్గర నుంచి కానీ ఏదైనా యాక్టర్స్ దగ్గర నుంచి కానీ ఒక పర్సన్ని చూసి ఇన్స్పైర్ అయ్యే థింగ్స్ ఏమైనా చూసేసుకోవాలంటే చాలామంది దగ్గర చాలా ఉండుంటాయి. అండ్ ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కొక్క క్వాలిటీ అనేది బాగా ఇన్స్పైర్ చేస్తుంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు యూ సార్, హానెస్ట్లీ చెప్పాలంటే యు ఆర్ స్విచ్చింగ్ మోడ్ ఇంటూ వన్ క్యారెక్టర్ టు అనదర్ క్యారెక్టర్ అనేది ఒక చిటికలో ఇలా ముందుకు వెళ్ళిపోతుంటారు. సో ద వే యూ స్విచ్ ఫర్ వన్ క్యారెక్టర్ టు అదర్ క్యారెక్టర్, మీకేమన్నా రిహార్సల్స్ కానీ యూ ప్రిపేర్ మెంటల్లీ ఆర్ వాట్ టైప్ ఆఫ్? యాక్చువల్లీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేటప్పుడు చాలా వెరైటీస్ ఆఫ్ రోల్స్ చేసేటప్పుడు టైం అనేది ఉండదు. సో టైం కన్స్ట్రెయింట్ చాలా ఉంటుంది. అండ్ వర్క్ చేయాలంటే ఫిజికలీ యు ఆర్ సమ్వేర్ కష్టం అవుతుంటుంది. బట్ ఐ మేక్ షూర్ ఐ విల్ బీ ఇన్ కాంటాక్ట్ విత్ మై డైరెక్టర్ ఆన్ ఫోన్స్. నాకు షూటింగ్ లేనప్పుడు వెళ్ళి కలవడం, డిస్కస్ చేయడం. అండ్ ఈ పర్టికులర్ క్యారెక్టర్కి నేను లోకేష్ని ప్రతిరోజు కాల్ చేసేవాడిని. సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు ప్రతిరోజు క్యారెక్టర్ గురించి డిస్కస్ చేయడం. డైరెక్టర్గా ఆయనకు చాలా విషయాలు ఉంటాయి. వేరే కాస్టింగ్ జరగాలి, వేరే టెక్నీషియన్, రెక్కి, అవన్నీ చూస్తుండాలి. అట్ ద సేమ్ టైమ్ ఐ మేడ్ షూర్ ఐ లిజన్ టు హిస్ వాయిస్, ఐ లిజన్ టు హిస్ డిస్కషన్. నాకు ప్రాజెక్ట్ గురించి ఏం జరుగుతుందని తెలుసుకుంటే నేను ఆల్మోస్ట్ అందులో ఉంటా. అండ్ కొన్ని సినిమాలకి రీడింగ్స్ అవసరం, కొన్ని సినిమాలకి డిస్కషన్ చాలు. సో ఈ సినిమా స్క్రిప్ట్ తీసుకొని స్క్రిప్ట్ మొత్తం చదివి దాని తర్వాత లోకేష్తో డిస్కస్ చేసి దాన్ని మర్చిపోయి ఆన్ సెట్స్ వెళ్ళిన తర్వాత క్యారెక్టర్ డిజైన్ని అకార్డింగ్ టు ద డైరెక్టర్ అండ్ ద ఫ్రేమ్స్ అండ్ ద షార్ట్ క్యారెక్టర్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ అదే ప్రాసెస్, ద మూమెంట్ ఐ యాక్సెప్టెడ్ దిస్ ప్రాసెస్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఆ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. క్వశ్చన్స్ ఉంటాయి, ఇంప్రొవైజ్ చేయడానికి ఉంటాయి, లేకపోతే డిస్కస్ చేస్తూనే ఉంటాం. అల్టిమేట్ ఈజ్ షూట్ చేసిన తర్వాత మళ్ళీ రీషూట్ చేయలేం. సో ఆ మూమెంట్లో నేను రైట్గా ఉన్నానా లేదా, నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా కాదా, పర్ఫామ్ చేసానా లేదా, అది ఇంపార్టెంట్. సో ఐ విల్ వర్క్ ఫర్ ఎవ్రీ ప్రాజెక్ట్ దిస్ వే. వర్క్ చేయాల్సిందే కంపల్సరీగా. అండ్ ఒక యాక్టర్ దగ్గర నుంచి స్టోరీ వైజ్గా చెప్పే ప్లాట్స్ బాగా ఎగ్జైట్ చేస్తూ ఉంటాయి పక్కన వాళ్ళు, ఎందుకంటే కంప్లీట్గా మీరే వినుంటారు. అండ్ ఆ స్టోరీ గురించి ఎగ్జైట్మెంట్ కూడా మీకే ఉంటుంది. మేము బిగ్ స్క్రీన్స్లో విట్నెస్ చేసేదాకా మాకు ఆ సస్పెన్స్ అనేది ఎప్పటికీ, ఆ ఎగ్జైట్మెంట్ అనేది అలాగే ఉండిపోతుంది. సో ఒక యాక్టర్ ఒక డైరెక్టర్ని ఇంత పొగడ్డం అనేది ఇట్స్ లైక్ ఇది పొగడతా కాదు, ఇది షేరింగ్ ద ఎక్స్పీరియన్స్ వర్కింగ్. వాట్ కైండ్ ఆఫ్ థింగ్ యూ హ్యావ్ నోటీస్డ్ ఆన్ లోకేష్ గారు దట్ యూ హ్యావ్ హ్యాడ్ మచ్ ఫేవరెటిజం ఆన్ హిమ్? తన మీద తనకు నమ్మకం ఎక్కువ లోకేష్కి. నేను చేయగలను, నేను చేస్తాను, నేనే చేస్తాను, అది నా వల్లే అవుతుంది. తను చేయాలనుకున్న విషయాన్ని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాడు. అండ్ నాకు నచ్చింది బెస్ట్ క్వాలిటీ అంటే హీ హ్యాస్ ఎ లీడర్షిప్ క్వాలిటీ. ఒక డైరెక్టర్కి లీడర్షిప్ క్వాలిటీ కావాలి. తను తీసుకున్న డెసిషన్ ప్రొడక్షన్కి ఇబ్బంది అవ్వకూడదు, యాక్టర్స్కి ఇబ్బంది అవ్వకూడదు, వర్క్ చేసే టెక్నీషియన్స్కి ఇబ్బంది అవ్వకూడదు. సో ఆ డిసిషన్ చాలా హార్ష్గా కూడా ఉండదు. తను చేసే డిసిషన్ ప్రతిదీ సినిమా కోసం తీసుకున్న ప్రతి డిసిజను ఆన్ ది స్పాట్ ఇట్ వర్క్డ్. బుల్స్ ఐ లాగా వర్క్ చేసింది. అండ్ హీ హ్యాస్ అ గుడ్ లీడర్షిప్, లైక్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు కదా. హీఈస్ అ వెరీ గుడ్ క్యాప్టెన్ టు ఆర్గనైజ్ ఎవ్రీథింగ్ అండ్ ఎగ్జిక్యూట్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం లైక్ దిస్ 11. సో మై కాన్ఫిడెన్స్ ఈస్ హీస్ కన్విక్షన్ టువర్డ్స్ హిస్ క్రాఫ్ట్. సో హీ హాస్ డన్ అ గ్రేట్ వర్క్. మీరు చూస్తారు కదా May 16th వీఆర్ వెయిటింగ్, చూస్తారు కదా. అండ్ నవీన్ చంద్ర కనపడ్డు మీకు, కేవలం ఆ డైరెక్టర్ కనిపిస్తాడు. లోకేష్ అనే ఒక డైరెక్టర్ మీరు గుర్తుపెట్టుకోండి. దిస్ నేమ్ విల్ మేక్ అ బిగ్ సౌండ్. బికాస్ ఇంత మాట్లాడుతున్నట్టే మీరు ఆలోచించండి. నేను సినిమా చూసిన తర్వాత పెద్ద సౌండ్ చేయాలి, బట్ సౌండ్ చేస్తుంది. హానెస్ట్లీ చెప్తున్నా, మీరు ఇందాక అన్నారు నవీన్ చంద్ర గారు కనబడ్డారు, మాకు ఏ సినిమాలోనూ మీరు అనిపించరు.
యాక్చువల్లీ మీకు ఈ తెలుసు సినిమాలో నవీన్ చంద్ర కనపడ్డు, ఈ సినిమాలో డైరెక్టర్ కనిపిస్తాడు, మా డైరెక్టర్ లోకేష్ కనిపిస్తాడు. యా ఓకే. ప్రతి థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ జానర్లో ప్రజెంట్ ఉన్న ఫిలిమ్స్లో కానీ చాలా ఫిలిమ్స్లో దేర్స్ మిస్సింగ్ యునిక్ పాయింట్ ఇన్ సమ్ ప్లాట్ ఆఫ్ స్టోరీ. అంత స్టోరీ బాగానే ఉంటుంది కానీ ఎక్కడో ఒక దగ్గర రెగ్యులర్గానే తీశారు, దీనికి దానికి సింక్ అవుతుంది, ఇదేమో ఈ మాటలన్నీ ఆడియన్స్లో వస్తున్నాయి వైల్ వాచింగ్ థ్రిల్లర్ అండ్ సస్పెన్స్. సో ఇందులో ఉన్న యునీక్నెస్ అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే వాట్ యూ వాంట్ టు సే? ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముందంటే లైక్ ఇప్పుడు మీరు అన్ని రకాల థ్రిల్లర్ చూసారు, నేను అన్ని రకాల థ్రిల్లర్ చూసాను, డైరెక్టర్ అన్ని రకాల థ్రిల్లర్ చూసే ఉంటారు. బట్ ప్రతి థ్రిల్లర్లో యూనిక్నెస్ తీసుకురావాలంటే యూ నీడ్ సమ్ యూనిక్ స్టోరీ ఆర్ యూనిక్ ఇన్సిడెంట్. అండ్ దీనికి డైరెక్టర్ హెస్ గాట్ దట్ యూనిక్ ఒక కాన్సెప్ట్, ఒక యూనిక్ స్టోరీ ఉంది. మీరు చూసిన ట్రైలర్లో, పోస్టర్లో ఎక్కడ మీకు అది కనపడదు. థియేటర్లో వచ్చి చూసేటప్పుడు యూ విల్ బి సర్ప్రైజ్డ్. ఆ యూనిక్నెస్ గురించి సర్ప్రైజ్. అండ్ ఇప్పుడు దాకా ఏ ఫిలిమ్స్లో ఇప్పుడు దాకా అది వాడలేదు, ఆ థాట్ వాడలేదు. సో మీరు చెప్తున్నప్పుడు కూడా స్టోరీ గురించి మీరు ఎప్పుడైతే డ్రివెన్ చేస్తున్నారో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాట్స్ జరుగుతూ ఉంటాయి. మీకు ప్రతి దానికి ఒక సస్పెన్స్ అనేది ఎదురవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు, విచ్ ఈజ్ మోర్ ఎగ్జైటెడ్ టు. సస్పెన్స్ అంత ఈజీ కాదు, అసలు తీయడమే చాలా కష్టం. ఒక ఆడియన్ని ఇన్ని రెఫరెన్సెస్ ఉంటూ, ఇన్ని థ్రిల్లర్ రెఫరెన్సెస్ ఉంటూ మళ్ళీ ఒక థ్రిల్లర్తో వచ్చి ఒక కాన్ఫిడెంట్గా ఇలా కూర్చొని ఒక సినిమాని ప్రమోట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా మా స్ట్రెంగ్త్ మాకు ఉంటుంది కదా. అండ్ ప్రతిసారి వాళ్ళు చూసిన థ్రిల్లర్కి వాళ్ళు సస్పెన్స్ ఫీల్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. ఆ సస్పెన్స్ని హోల్డ్ చేస్తూ, ఆ ఎంగేజ్మెంట్ని హోల్డ్ చేస్తూ ఒక ఫిలిం ప్రజెంట్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా వీ మస్ట్ బీ హ్యావింగ్ అన్ ఐడియా ఆఫ్ how to engage an audience with this film. And this film has 100% quality of engaging audience. So doubt లేదు, you need to book your tickets. అంతకంటే నేను ఏం చెప్పలేను. You need to book your tickets, come watch our film and have this బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అంతే. అన్న ఇంకొకటి, మీ క్యారెక్టర్ వైజ్గా చూస్తుంటే ఇందులో నవీన్ చంద్ర గారు కనిపించరు. అండ్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి కంప్లీట్గా సేవియర్గానే ఉండే క్యారెక్టరైజేషన్ ఉంటుంది. బట్ నా డౌట్ ఏంటంటే మీరు సేవియర్గా క్యారెక్టర్స్ ఎన్నైతే చేశారో అంతే అడ్మైరస్ట్ థింగ్స్ లాగా మీ విలనిజం అనేది మాకు బాగా అడ్మైరింగ్ థింగ్లా ఉంటుంది. సో అటువంటి ట్విస్ట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ సినిమాలో? ట్విస్ట్ అయితే చాలా ఉన్నాయి. మీలో గ్రే షేడ్స్ లేదు, మీరు ట్రైలర్లో చూసారు కదా, హీస్ చేసింగ్ దట్ గై, హీస్ బిహైండ్ దట్ గై. అండ్ ఎలా పట్టుకున్న తర్వాత ఏం చేసాం, ట్రైలర్ లాస్ట్ షాట్ చూసారా? అవును, వాడు కూర్చున్నప్పుడు 11 అని వచ్చింది. అవును. సో వీటిని పట్టుకున్న తర్వాత వాడిని ఏం చేస్తాడనేది మీకు అసలు మీరు ఊహించలేరు. ఓకే. అండ్ మీరు ఇన్ని చెప్తుంటే 16 తొందరగా రావాలనుకో. సో అన్న, 1 out of the box question, and you are much excited to Mass Jatra also. Even I'm excited for all my films because నేను చేసే ప్రతి సినిమాకి నా 100% ఇవ్వాలని ప్రయత్నిస్తుంటా. అందుకనే ఆల్సో అనే వర్డ్ యూస్ చేశాను. సో మాస్ జాతరకి వస్తే బాలరెడ్డిని మర్చిపోవచ్చా? బాలరెడ్డికి ఒక 100% డోసేజ్ ఎక్కువ ఉంటుంది మాస్ జాతర. ఓకే, కంప్లీట్ విలన్. కంప్లీట్ విలన్. అండ్ అది వేరే జానర్. అది అంటే నన్ను నేను ఊహించుకోలేదు. బట్ డైరెక్టర్ భాను గారు నన్ను అలా ఊహించి ఆ క్యారెక్టర్ని డిజైన్ చేస్తారు. అది అండ్ ఇప్పుడు చెప్తే టూ మచ్ అవుతుంది. ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ ఆల్సో. మన డబ్బా మనం కొట్టుకోవాల్సింది. ఎస్, యాజ్ అన్ యాక్టర్గా ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ విత్ మాస్ జాతరాస్ రోల్. దున్నేస్తారైతే. ఓకే, సో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి విచ్ ఆడియన్స్ వాంట్ టు ఆస్క్ యూ. సో వాట్స్ నవీన్ చంద్ర గారు ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిలిం? ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిలిం అంటే తమిళ్ ఫిలిం. అది మనకు తెలుగులో అది డబ్ చేశారు, మూండ్రాంపరి అని చెప్పి ఒక ఫిలిం. కమల్ హాసన్ గారిది, శ్రీదేవి గారిది, వసంత కోకిల. అది ఆల్ టైమ్. ఓకే, యాక్టర్గా ఎక్కువ అప్లాసెస్ వచ్చాయా లేకపోతే హీరోగా వచ్చాయి? యాక్టర్గానే ఎక్కువ వచ్చాయి. యాక్టర్గా. హీరోగా వచ్చినా నేను అప్లాస్ తీసుకోను, ఎందుకంటే
అంటే ఆ నోటీస్ ఆ హీరోని బిల్డ్ చేసేది మొత్తం టీమ్ అండ్ ఆడియన్స్. సో అది ఇంకా ప్రాసెస్ ఉంది, చాలా ఉంది. ఓకే. సో సీసీఎల్లో మళ్ళీ లేదు భయ్య, కంటిన్యూగా షూటింగ్స్ చేస్తున్నా. ఒకవేళ నాకు ఏదైనా ఇంజురీ అయింది అనుకోండి, నా మీద ఇన్వెస్ట్ చేసిన ప్రొడ్యూసర్స్, నేను సినిమాలు చేస్తున్న సినిమా చేస్తున్న ప్రొడ్యూసర్స్, సో వాళ్ళకి ఇబ్బంది అయిపోద్ది. ఒక చిన్న ఇంజురీ వల్ల అది వాళ్ళ డబ్బులు. ఐ షుడ్ బి వెరీ కేర్ఫుల్. చాలా కొంతమందిగా ఉంటుంది ఇలాంటి థాట్. అంటే నేను ఇది అప్లాస్ చేసేలాగే మాట్లాడాను. అది ఫ్యాక్ట్. అది నిజమే, అది 100% నిజమే. సో అపార్ట్ ఆఫ్ యాక్టర్, కెన్ వి సీ నవీన్ చంద్ర గారు ఇంటూ డైరెక్షన్ ఆర్ ప్రొడక్షన్ ఆల్సో? సిన్స్ సినిమా ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత యాక్టింగ్, సినిమా, కెమెరా అది ఇది నేర్చుకున్నాం. ఆబ్వియస్లీ ద అప్పర్ గ్రేడ్ ఈజ్ డైరెక్షన్ అండ్ ద ప్రొడక్షన్. ఇప్పుడైతే అలాంటి ఆలోచన లేదు, బట్ చేయాలని ఉంది. దానికి ప్రాపర్గా ప్రిపేర్ అవుతే చేయొచ్చు. సో రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై నవీన్ చంద్ర గారు ఆర్ ప్రొడ్యూసర్డ్ బై నవీన్ చంద్ర గారు? ఉండొచ్చు. హూ ఈజ్ నవీన్ చంద్ర గారు ఫేవరెట్ కో స్టార్ ఇప్పటివరకు మీరు యాక్ట్ చేసిన? కో స్టార్లో అందరూ సూపర్వే. ఒక్కరిని పిక్ చేయాలా? నాకు రితు వర్మ చాలా ఇష్టం. ఆవిడతో ఒక ఫిల్మే చేశాను. షీస్ ఫైనెస్ట్ యాక్టర్. లావణ్య బాగా చేస్తారు. స్వాతి మీకు తెలిసిందే. కీర్తి సురేష్ గారు చేసిన ప్రతి యాక్టర్స్ అందరూ సూపర్ యాక్టర్సే. నాకు ఫేవరెట్గా అంటే కష్టమే. ఫేవరెట్సే నాకు. పక్కన పడేద్దాం క్వశ్చన్. ఓకే, వాట్స్ నవీన్ చంద్ర గారు చైల్డ్హుడ్ ఫూలిష్ థింగ్? మెనీ. ఒక్కటి మెమరబుల్ థింగ్ ఏమైనా ఉందా? ఏముంది, రన్నింగ్ ట్రైన్ ఎక్కేసి ఎవరన్నా లోపల బోగిలో కూర్చుంటారు, లేకపోతే డోర్ దగ్గర కూర్చుంటారు, సీట్లో కూర్చుంటారు. రన్నింగ్ ట్రైన్ ఎక్కేసి ట్రైన్ మీద కూర్చొని ట్రావెల్ చేసిన రోజులు ఉన్నాయి. అది నాకు చాలా హై ఇచ్చేది. అంటే అది తప్పది, ఆ టైంలో చేసిన తప్పు. ఆర్పిఎఫ్ పోలీసులు వెంటబడితే ఆ రన్నింగ్ ట్రైన్ నుంచి దుంకి తోటలో ఫీల్డ్స్లో ఎస్కేప్ అయిపోయి అలాంటివన్నీ చేశాను. అది ఆ టైంలో చేశాను, అది ఎంగేజ్లో చేశాను అంతే. అది చాలా ఫూలిష్నెస్ అది. ఓకే, బాలరెడ్డి కాకుండా అంత హై వోల్టేజ్ ఇచ్చే క్యారెక్టరైజేషన్ మళ్ళీ చూడొచ్చా? చూడొచ్చు. అంటే బాలరెడ్డి ఈజ్ మోర్ ఆఫ్ కమర్షియల్, ఒక కైండ్ ఆఫ్ లౌడ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అది. సో మాస్ జాత్రలో మీకు రచిత గారితో ఏమైనా ఫేస్ ఆఫ్ సీన్స్ మీరు చూస్తారు కదా సినిమా రిలీజ్ అయినప్పుడు. ఇప్పుడు మాట్లాడితే వంశీ గారు ఎందుకు అసలు అప్డేట్లు ఇవ్వట్లేదని ఫ్యాన్స్ బాధపడుతున్నారు. సో మీ సైడ్ వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు ఈ సినిమా ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి మాస్ జాతర గురించి అడిగితే చెప్పాల్సిందే. అదే. సో వన్ లాస్ట్ దిస్ ఆర్ దట్ అయిపోయింది, క్లోజ్. పీవీసీయూ ఆర్ ఎల్సీయూ? యాక్చువల్లీ మీరు విలనిజంలో బాగుంటారు కాబట్టి ప్రశాంత్ వర్మ గారు సినిమాటిక్ యూనివర్స్ ఆర్ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో ఏది పిక్ చేసుకుంటారు? ఏదైనా ఉండని, నేను మంచి క్యారెక్టర్ పిక్ చేసుకోవాలని ట్రై చేస్తాను వీళ్ళిద్దరితో. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి డైరెక్టర్స్ వర్క్ చేస్తున్నప్పుడు జస్ట్ ఓన్లీ వెళ్ళి ఓకే ఆపర్చునిటీ వచ్చేసింది వాళ్ళతో చేయాలని కాదు. నిజంగా ఇలాంటి డైరెక్టర్స్ చేసేటప్పుడు క్యారెక్టర్కి చాలా స్ట్రెంగ్త్ ఉందనుకోండి, అలాంటి క్యారెక్టర్ చూస్ చేసుకుని చేస్తా. అండ్ నాకు ప్రశాంత్ నీల్ గారిది సలార్, ఆయన కేజీఎఫ్ ఇష్టం, బట్ ఎందుకో సలార్ నాకు చాలా ఇష్టం. నేను రిలీజ్ థియేటర్కి వెళ్ళి చూశాను, రిలీజ్ కూడా వెళ్ళి చూశాను. ఇంట్లో కూడా నాకు నేను స్క్రాల్ చేస్తుంటాం టెలివిజన్, కొత్తది ఏమొచ్చింది ఏది ఇంట్రెస్టింగ్ అనిపించకపోతే మళ్ళీ ఐ గో బ్యాక్ టు సలార్. అంత ఇన్స్పైర్ చేసిన ఫేవరెట్ సీన్ ఏమైనా ఉందా? చాలా ఉంది. అంటే నాకేమో తెలీదు, ఒక కమర్షియల్ సినిమాలో, ఒక ఎలివేషన్ ఫుల్గా ఉన్న ఒక సినిమాలో బ్యూటిఫుల్ డ్రామా ఆఫ్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ ప్రభాస్ గారు అండ్ పృథ్వీరాజ్ గారు. ఆ డ్రామా ఎక్కడో లౌడ్ ఉన్నా మళ్ళీ చూడాలనిపిస్తుంది. సో నాకు ప్రభాస్ గారి క్యారెక్టరేషన్ చాలా తక్కువ మాట్లాడుతుంది, కానీ ఒక హై ఉంటుంది ఆ క్యారెక్టర్. నాకు టోటలీ ఆ సినిమా మేకింగ్ కొత్తగా ఏదో చాలా బాగా అనిపిస్తుంది. ఎన్నిసార్లు చూసినా నాకు సలార్ పెద్ద ట్విస్ట్ ఏంటంటే 2 minutes ఉంటుంది సినిమా మొత్తం.
ఓకే, సలార్ ఆర్ పుష్ప 2? ఐల్ గో ఫర్ సలార్ ఓన్లీ బికాస్ నేను చూస్తూనే ఉంటా ఆ సినిమాని. నేను పుష్ప కూడా చూశాను. పుష్ప 2 ఇస్ లైక్ వెరీ వెల్ మేడ్. మీ అండ్ ఫ్యాన్ ఆఫ్ సుకుమార్ సార్ అండ్ అల్లు అర్జున్ సార్. లైక్ హీ హాజ్ లివ్ దట్ క్యారెక్టర్. ఐ లవ్ దట్ ఫిలిం. కానీ సలార్ ఇస్ ఓకే. అందాల రాక్షసి ఆర్ నేను లోకల్? అందాల రాక్షసి ఆల్వేస్లీ. ఇట్స్ వన్ ఆఫ్ మై పాత్ బ్రేకింగ్ కెరియర్ ఫిలిం అది. సో దట్ విల్ బి మై ఆల్ టైమ్ ఫేవరెట్. ఓకే. విలన్ ఆర్ లవర్ బాయ్? లవర్ బాయ్లో కూడా విలన్ ఉంటాడు. విలన్లో కూడా లవర్ బాయ్ ఉంటాడు. సేమ్ అంటే ఎనీథింగ్. మీకు బాగా ఫేవరెట్ చేయడానికి చాలా ఈజీగా? ఏది ఈజీ కాదు. మన బ్రెయిన్ పెట్టే వరకు అన్నీ అని ఇదే కష్టమే. ఓకే. సిఎస్కే ఆర్ ఆర్సీబీ? ఆర్సీబీ. పా ఓకే అన్న. సరే, బియర్డ్ ఆర్ క్లీన్ షేవ్? ఇప్పుడు ప్రస్తుతానికి Clean shave, 11 clean ప్రమోషన్లో shave ఉన్నా కాబట్టి క్లీన్ షేవ్ ఫర్ దిస్ రోల్. బట్ తెలీదు, ఇప్పుడు కొన్నిసార్లు బియర్డ్ ఉందని కూడా మర్చిపోతున్నా బికాజ్ ఆ క్యారెక్టర్ జోన్ ఉండిపోయి. మాకు మాత్రం బియర్డ్ ఉన్న నవీన్ చంద్ర గారు చాలా ఇష్టం. న్యూ రిలీజ్ ఆర్ రీ రిలీజ్? అయిపోయింది వన్ లాస్ట్. న్యూ రిలీజ్ ఎనీ టైమ్ విచ్ విల్ గివ్ యూ ఆపర్చునిటీ టు గో ఫార్వర్డ్. రిలీజ్ అంటే ఎస్, ఐ వుడ్ లవ్ టు. అందాల రాక్షసి రిలీజ్ చాలామంది అడుగుతూనే ఉన్నారు. అది నా అనౌన్స్ చేతుల్లో, కూడా చేశారు కానీ అది నా చేతుల్లో లేదు. ఒకవేళ నిజంగా రిలీజ్ వస్తే మటుకు వస్తే ఏమిటో సాంగ్ నుంచి నేను లైక్ నా సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్ కొనలేదు. అందాల రాక్షసి టికెట్ నేను కొనలేదు. ఇప్పుడు రిలీజ్ అయితే నా సినిమాకి నేను టికెట్ కొందామని ఆలోచిస్తున్నా. బా వాట్ అ మూమెంట్. యా. ఓకే. అపార్ట్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్, సినిమా, క్రికెట్? సినిమానే, ఎనీ టైమ్ సినిమా. యా, ఎనీ టైమ్. యా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం Super. అండ్ గ్రేట్ కన్వర్జేషన్. థ్యాంక్ యూ. చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటా బై వాచింగ్ యువర్ పర్సనాలిటీ, యువర్ క్యారెక్టర్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్స్పైరింగ్. ఇంకా ఇలాంటి సినిమాలు చేస్తూ Many more to come. The characters I have playing, the films which you are going to see will be like బాగుండబోతుంది. అండ్ 11 మాత్రం మిస్ చేయొద్దు. మే 16th రిలీజ్ అవుతుంది. సో మాస్ జాతరలో మీ తులగొట్ట స్ప్రెడ్ అ వర్డ్. నిజంగా బాగుందంటే మీ ఫ్రెండ్స్కి చెప్పు, వెళ్ళి చూడమని. అండ్ వన్ థింగ్ ఐ టెల్ యూ, ఈ అడల్ట్రేటెడ్ సీనా లేకపోతే బాడీ స్లాపింగ్ కామెడీ, టూ మచ్ ఆఫ్ వైలెన్స్ అలాంటిది ఏమి ఉండదు ఈ సినిమా. యూ లైక్ ఫ్యామిలీస్ కెన్ ఈజీలీ కమ్ టు గెట్ స్కేర్డ్. భయపడ్డానికి రండి. ఓకే, కానీ అలా ఉంటుందా, ఇలా ఉంటుందా, లేకపోతే ఆ చిన్నపిల్లలు తీసుకురాకూడదు అలాంటివి ఉండదు. ఇట్స్ అ వెరీ క్లీన్ ఫిలిం, వెరీ క్లీన్ రూటెడ్ ఇన్వెస్టిగేటింగ్ ఫిలిం అండ్ వీ విల్ లైక్ ఇట్. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మే 16th. థ్యాంక్ యూ. సో 11 ఫిలింలో మీ యొక్క ఎగ్జైట్మెంట్ అండ్ ఆ కాన్ఫిడెన్స్ని మేము విట్నెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. షూర్గా నేను ఎంత కాన్ఫిడెంట్గా అయితే చెప్పాను అది మాత్రం మిస్ అవ్వదు. ఆ మార్క్కి 100% ఉండాలని, సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.